ఈ వీడియో సిరీస్లో మనం జావాస్క్రిప్ట్లో ఎర్రే సిరీస్లో ఉన్న సోర్ట్ మెథడ్ గురించి మనం జావాస్క్రిప్ట్ ఎర్రేస్లో వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఈ వాల్యూస్ని మనం ఏ విధంగా సోర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనకి స్ట్రింగ్స్ ఉంటే, ఓన్లీ స్ట్రింగ్స్ ఉంటే దాన్ని సోర్ట్ చేసుకోవడం ప్రాబ్లం ఉండదు. సో నెంబర్స్ ఉంటేనే ప్రాబ్లం అవుతుంది. ఆ నెంబర్స్ని ఏ విధంగా సోర్ట్ చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ చూసినట్టయితే మనకి సోర్ట్ అనే మెథడ్ ఉంది. సో సోర్ట్ అనే మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి అన్నీ కూడా సోర్ట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నేమ్స్ ఈక్వల్స్ టు వేర్ ఐ ఈక్వల్స్ టు, ఇది మనకు అవసరం లేదు, తీసేస్తున్నాను. వేర్ నేమ్స్ ఈక్వల్స్ టు రమేష్, అద్దు, శివ, లక్ష్మి, ప్రియాంక, ఇంకా పూజ, 100, 22, ట్రూ అనే బులియన్ వాల్యూ, 0 అనే వాల్యూ ఉన్నాయి మనకి. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్స్ డాట్ NAMES నేమ్స్ డాట్ సోర్ట్ అని చెప్పి టైప్ చేశాను. సో షిఫ్ట్ సి. సో మనకి నేమ్స్ని సోర్ట్ చేసుకుంటే NAMES నేమ్స్ డాట్ NAMES నేమ్స్ డాట్ సోర్ట్. ఒకసారి డాక్యుమెంట్ ఇంకో ఐడి తీసుకుని ఒరిజినల్ వాల్యూస్ని కూడా ప్రింట్ చేద్దాము. ఈ డెమో అని ఇద్దాము ఇక్కడ. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో. ఇక్కడ నేమ్స్ని ఒక్కటే ప్రింట్ చేద్దాం, సోర్ట్ చేయకుండా. ఓకే, సో ఇప్పుడు మనకి వాల్యూస్ ఏ విధంగా ప్రింట్ అవుతాయో చూడండి. చూసుకున్నట్టయితే మనకి నెంబర్స్ అనేవి ముందు డిస్ప్లే అవుతున్నాయి. అంటే మనం ఏదన్నా కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు వాటిని సోర్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీరు కావాలంటే ఎక్సెల్ షీట్లో ఎక్కడన్నా పెట్టి సోర్ట్ చేయండి. ఫస్ట్ 1 వాల్యూ, ఓకే, తర్వాత 2 వాల్యూ, తర్వాత లక్ష్మి, ఇవన్నీ కూడా వచ్చినాయి. తర్వాత క్యాపిటల్ లెటర్స్ వచ్చినాయి, తర్వాత వచ్చేసి స్మాల్ లెటర్స్ వచ్చినాయి. ఓకే, తర్వాత బులియన్ కూడా స్ట్రింగ్ కింద క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఎర్రే సోర్ట్ వల్ల, ఈ సోర్ట్ ఫంక్షన్ వల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో ఉన్న ఏ థింగ్స్ అయినా వాటిని స్ట్రింగ్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇందులో ఉన్న ఏ ఐటమ్ అయినా సరే మనకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది? సో స్ట్రింగ్స్ కిందే క్యాలిక్యులేట్ చేసుకుని అది స్టోర్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ రమేష్ అని ఇచ్చాను నేను. ఇప్పుడు రమేష్ అనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడైతే మనకి లక్ష్మి తర్వాత రమేష్ వచ్చింది. ఇప్పుడు రమేష్ అనేది స్మాల్ లెటర్స్, ఆర్ అనేది స్మాల్ లెటర్ కాబట్టి చివరికి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ముందు వచ్చింది, ముందు డిజిట్స్ వచ్చింది. ఇప్పుడు నేను చూసినట్టయితే 122 ముందు ఇచ్చాను, 22, తర్వాత 101 ఇచ్చాను, కామా, తర్వాత వచ్చి 300 ఇచ్చాను, కామా, తర్వాత వచ్చేసి మనకి నార్మల్గా సోర్ట్ చేసుకుంటే 22, 100, 101, 300, సో 99 అంటే 22, 99 ఈ విధంగా రావాలి. కానీ ఇక్కడ మనం సోర్ట్ చేసుకుంటే వాటిని స్ట్రింగ్ కింద క్యాలిక్యులేట్ చేసేసి మనకి ఏ విధంగా అవుట్పుట్ ఇస్తుంది చూడండి. ఫస్ట్ 1 మీద 1ని సోర్ట్ చేసుకుంటుంది. ఓకే, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 9, అంటే ఫస్ట్ డిజిట్స్నే క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్తుంది అనమాట. మీరు సోర్టింగ్ ఇంతే ఇలాగే ఉంది. మామూలు సోర్టింగ్ ఎలా చేస్తారు? హాలో సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు లక్ష్మి ఉంది, అలాగే డబుల్ కోర్స్లో LAE అని ఇచ్చాను. ఓకేనా, LAE. ఇప్పుడు మనకి ఏది ముందు వస్తుంది? ఓకే, LAE ముందు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫాబెటిక్లో మనకి LA తర్వాత K, ఓకే, ఈ తర్వాత K వస్తుంది కాబట్టి ఈ విధంగా సోర్ట్ చేస్తుంది. అలాగే నెంబర్స్ని కూడా ఫస్ట్ 1ని సోర్ట్ చేసుకుంటూ వెళ్ళింది, తర్వాత 1 తర్వాత 101, సో తర్వాత 2ని సోర్ట్ చేసింది, తర్వాత 3, తర్వాత 9. ఓకే, సో ఈ విధంగా మీకు సోర్ట్ ఫంక్షన్ అనేది ఓన్లీ స్ట్రింగ్స్ ఉంటే ప్రాబ్లం లేదు, సక్సెస్ఫుల్గా సోర్ట్ చేస్తుంది. లేదు అనుకుంటే మాత్రం మనం నెంబర్స్ ఉన్నట్టయితే నెంబర్స్ని కూడా వాటిని స్ట్రింగ్ కింద క్యాలిక్యులేట్ చేసి సోర్ట్ చూపిస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇంకో ఫంక్షన్ ఉంది, ఏంటిదంటే రివర్స్ మెథడ్. రివర్స్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేమ్స్ డాట్ ఇంకో
ఇంకో డాక్యుమెంట్ బై గెట్ ఎలిమెంట్ బై ఐడి demo2 తీసుకుంటున్నాను. demo2 ఇక్కడ పారాగ్రాఫ్ ఐడి ఈక్వల్స్ టు demo2 ఇస్తున్నాను. demo2 ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నేమ్స్ డాట్ రివర్స్ ఇస్తున్నాను. నేమ్స్ డాట్ రివర్స్ 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 మెథడ్ వల్ల యూజ్ ఏంటో చూడండి. సో ఉన్న ఎలిమెంట్స్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేస్తుంది. ఓకే, 0 దగ్గర నుంచి ఇటు ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. ఒకవేళ మీరు ఈ విధమైన సోర్ట్ కావాలనుకుంటే రివర్స్ చేసిన ఐటమ్స్ని సోర్ట్ చేసుకోండి. ఓకే, సోర్ట్ ఆఫ్ రివర్స్. లేకపోతే సపరేట్గా వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుని మీరు ఇది వర్కౌట్ అవుతుంది. సోర్ట్ ఆఫ్ రైట్. సో వీళ్ళు అనుకుంటే ఇక్కడ నేమ్స్ డాట్ రివర్స్ ఉంది కదా, సోర్ట్ చేసుకున్న ఆ తర్వాత మీకు రివర్స్ కావాలి అనుకుంటే నేమ్స్ డాట్ సోర్ట్ని ఒక వేరియబుల్లో పెట్టుకోండి. k ఈక్వల్స్ టు వేర్ k ఈక్వల్స్ టు నేమ్స్ డాట్ సోర్ట్. ఇప్పుడు k డాట్ రివర్స్. ఓకేనా, k డాట్ రివర్స్ అయితే వచ్చిన ఐటమ్స్ని సోర్ట్ చేసి మనకి రివర్స్ ఆర్డర్లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, 0 ఇక్కడ నుంచి చూడండి. ఇదేమో నార్మల్గా సోర్ట్ చేసినాయి, తర్వాత సోర్ట్ చేసిన ఐటమ్స్ని రివర్స్ చేసినాయి. సో ఇక్కడ మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, మనం ఇంటిజర్ వాల్యూస్ అంటే నెంబర్స్ ఉంటే వాటిని మనం ఎర్రస్లో సోర్ట్ చేయడం మాత్రం ఈ సోర్ట్ ఫంక్షన్ ద్వారా మనకి పాసిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ వీడియోలో మిగతా థింగ్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందులో అన్నీ కూడా ఇంటిజర్ వాల్యూస్ ఇచ్చేస్తున్నాను. 22, 44, 55, 11, 01, 5, 2, 99, 66, 999, 1, 000. సో ఈ నార్మల్ సోర్ట్ చేస్తే మనకున్న ప్రాబ్లం ఏంటి ఇప్పుడు, సో అన్నీ కూడా మనకి అసలు నార్మల్ మెమరీకి సోర్ట్ రాకుండా క్యారెక్టర్స్ని సోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట. సో 1 తర్వాత అన్ని 1లు వచ్చినాయి ఫస్ట్ ఎలిమెంట్స్, తర్వాత అన్ని 2లు వచ్చినాయి, తర్వాత 4, తర్వాత 2 5లు, తర్వాత 6, తర్వాత 2 9లు వచ్చినాయి. సో ఇది ప్రాబ్లం. అందుకని మనం మెమరీకి సోర్ట్ వాడుకోవడానికి మనం న్యూమరిక్ సోర్ట్ అని యూజ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే కంపేర్ ఫంక్షన్ అనేది ఉంటుంది. కంపేర్ ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలి. కంపేర్ ఫంక్షన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేమ్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేసేద్దాము. ఇందులో డెమోలో ప్రింట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక బటన్ని తీసుకుంటున్నాను. బటన్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ చూపించేటట్టు బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్. అలాగే ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు ఆన్ CLICK ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు మై ఎఫ్ అనే ఒక ఫంక్షన్ని నేను స్క్రిప్ట్లో రాస్తాను. ఓకే, సో ఇక్కడ క్లిక్ టు సోర్ట్ అని చెప్పి రాస్తాను. CLICK క్లిక్ టు సోర్ట్. ఓకే, సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం ఒకసారి. క్లిక్ టు సోర్ట్ చేస్తే మనకి సోర్ట్ ఏం అవ్వట్లేదు, ఎందుకంటే ఫంక్షన్ ఏమో డిఫైన్ చేయలేదు కాబట్టి. ఓకే, ఇక్కడ డెమో ఇక్కడ వరకు మనకు ఓకే. నేను అన్నీ కూడా మనకి ఒరిజినల్ నెంబర్స్ అన్నీ కూడా డిస్ప్లే అయ్యాయి. రైట్, తర్వాత ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఆ ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ నేమ్ వచ్చేసి మనం ఏం పెట్టుకున్నాము, MF మై ఫంక్షన్. ఓకే, మై ఫంక్షన్లో కోడ్ ఏం రాస్తున్నాను అంటే కంపారిజన్ కోడ్ రాస్తున్నాను. ఓకే, సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఏంటిది కంపేర్ ఫంక్షన్కి ఈ విధంగా రాస్తాము. సో మనం
నేమ్స్ డాట్ సోర్ట్ ఆఫ్ ఫంక్షన్ ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తుంది. ఫంక్షన్ 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను, a, b. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్ కోడ్ వచ్చేసి ఏం రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చెప్తాను. రిటర్న్ ఏం రిటర్న్ చేస్తున్నాను, RETURN రిటర్న్ a మైనస్ b అని రిటర్న్ చేస్తున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి సో ఈ ఫంక్షన్ని కంపేర్ ఫంక్షన్ అంటున్నాము. దీని గురించి నేను కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇలాగే రాయండి. ఏం రాశాను నేను, నేమ్స్ ఏవైతే మీరు వేరియబుల్ నేమ్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ డాట్ సోర్ట్, ఆ సోర్ట్లో ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఫంక్షన్ సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఫంక్షన్ a, b వీటి గురించి మళ్ళీ కమింగ్ వీడియోస్లో చెప్తాను, ఇలా ఎందుకు రాశాను ఫంక్షన్ నేమ్ లేకుండా అనేది. తర్వాత రిటర్న్ a మైనస్ b. ఓకే, తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ HTML ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు నేమ్స్ను ప్రింట్ చేసేస్తున్నాను మళ్ళీ నేమ్స్. ఓకే, సో ఇవి రెండు అవసరం లేదు మనకి, వీటిని కామెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. ఇది ఎలా రాసామనేది కమింగ్ వీడియోలో చెప్తాను. క్లిక్ టు సోర్ట్, మనకి క్లియర్గా సోర్ట్ అయ్యి. ఓకే, 1 తర్వాత 2 5 11 22 44 55 66 99 999 1000 అని చెప్పి మనకి క్లియర్గా డిస్ప్లే అయింది. న్యూమరిక్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ విధంగా సోర్ట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందులో ఒక స్ట్రింగ్ని కూడా ఇస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ర్యామ్ సో ఏదైనా స్ట్రింగ్స్ ఉంటే ఆఖరికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో ర్యామ్ తర్వాత వచ్చేసి ఇంకోటి చెప్తున్నాను, ఇంకోటి ఏ అని చెప్పి ఇస్తున్నాను డబుల్ కోర్స్లో ఏ. ఇప్పుడు ఏ ముందు వస్తుందా ర్యామ్ ముందు వస్తుంది, ఇది వీటి గురించి మీరు ఆలోచించకండి. ఓకేనా, సో స్ట్రింగ్స్ని మనం ఇప్పుడు రాసిన మనం కంపేర్ ఫంక్షన్ ఏమి వర్కౌట్ చేయలేదు. ఓకే, సో ఓన్లీ ఏం వర్కౌట్ చేస్తుంది, ఉన్న ఇంటిజర్ వాల్యూస్ని మనకి క్లియర్గా, ఇంటిజర్ కానీ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కానీ క్లియర్గా మనకి నెంబర్స్ని క్లియర్గా సోర్ట్ చేసి మనకి కంపేర్ ఫంక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు నాకు ఎలిమెంట్స్ ఏ విధంగా డిస్ప్లే అవుతున్నాయి, సో అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు నాకు డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే b మైనస్ ఏ ఇచ్చుకోండి, b మైనస్ ఏ. సో అక్కడ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిసెండింగ్ ఆర్డర్లో పనిచేస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కంపేర్ ఫంక్షన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది మనం డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కంపేర్ ఫంక్షన్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు.